ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పూయించడానికొచ్చిన సినిమా 'అనగానగా ఒక రాజు'. హీరోగా మన నవీన్ పోలిశెట్టి, డైరెక్షన్‌లో మారి. ఇప్పటికే సోషల్ మీడియాలో క్లీన్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ అంటూ మంచి మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా థియేటర్‌కెళ్ళి చూడదగ్గదా? లేదా టైం పాస్ వరకేనా? ఈ పూర్తి రివ్యూలో స్పష్టంగా చెప్పేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. 'అనగానగా ఒక రాజు' కథ చాలా సింపుల్. ఎలాంటి పెద్ద ట్విస్టులు, షాకింగ్ మూమెంట్స్ ఆశించకూడదు. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలను లైట్ కామెడీ, ఫీల్ గుడ్ టోన్‌లో చూపించే ప్రయత్నం ఇది. కథ కొత్తగా అనిపించకపోయినా నేరేషన్ మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. సినిమా మొదట్నుంచే లైట్‌గా చూడండి అనే మూడ్‌లోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాకి అసలైన బలం ఒక్కటే, అంటే అది నవీన్ పోల్శెట్టి కామిక్ టైమింగ్. వన్ లైనర్స్, డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ న్యాచురల్‌గా పండాయి. కొన్ని సీన్స్‌లో నవ్వు ఆపుకోవటం కష్టం. కథ ఎంత సింపుల్‌గా ఉన్నా సినిమా మొత్తం భారం ఆయన ఒంటి చేతుల మీదే ఉంది. మళ్ళీ ఒకసారి ఎందుకు ఆయనే బెస్ట్ కామెడీ యాక్టర్ అనిపిస్తాడు? హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి తన పాత్రకు న్యాయం చేసింది. రోల్ పెద్దది కాకపోయినా స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకు అవసరమైనంత వరకే ఉంటారు. ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కి సూట్ అయ్యేలా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్. కామెడీ బ్లాక్స్ బాగా వర్క్ అవుతాయి మరియు సినిమా ఫ్లోలో ముందుకెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం స్లో ఫీలింగ్ వస్తుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర కథ లాగినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ప్లాట్ చాలా థిన్‌గా ఉంటుంది. అయినా క్లైమాక్స్ మాత్రం డీసెంట్‌గా హ్యాండిల్ చేశారు. సినిమాలో పాటలు ఓకే అనిపిస్తాయి, కానీ ఇంకా బెటర్ ఆల్బమ్ ఉంటే బావుండేదని ఫీలింగ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ సింపుల్‌గా కథకి తగ్గట్టుగానే ఉన్నాయి. ఎక్కడా డిస్ట్రాక్ట్ చేసేలా లేవు. మొత్తంగా చెప్పాలంటే 'అనగనగా ఒక రాజు' ఒక క్లీన్, లైట్, ఫీల్ గుడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్. కొత్తదనం, పెద్ద హైస్ ఆశించే వాళ్ళకి ఇది స్పెషల్ మూవీ అనిపించకపోవచ్చు. కానీ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో నవ్వుతూ రిలాక్స్ అవ్వాలంటే ఈ సినిమా ఒక సేఫ్ ఆప్షన్. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్‌కి మాత్రం కంపల్సరీ వాచ్. ఇది 'అనగనగా ఒక రాజు' పూర్తి రివ్యూ. మీరు సినిమా చూసారా? మీకెలా అనిపించింది? కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి నిజమైన మూవీ రివ్యూస్ కోసం వీడియోకి లైక్ చేయండి.